ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతోటి ఇప్పుడైతే ఇంకా మసాలా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. ఇంక ఈ ఎపిసోడ్ ఎన్ని ఎపిసోడ్లకు కంటిన్యూ చేస్తాడో, ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాడో, అన్న అట్లా అయ్యిండు, పిచ్చోడయ్యిండు, ఇది అయ్యింది అది అయ్యింది అనుకుంటే ఎన్నిసార్లు ఇంకా చూడండి అనేసి మళ్ళీ మొదలుపెట్టిండు. తల బాదుకోవటం, గుండెలు బాదుకోవటం, వాడిని ఒక మంచం మీద పండుకోబెట్టారు, ఒక తుప్పటి కప్పి ఇంకా మొదలుపెట్టారు వ్యా వ్యా అని వాడు ఎమ్మటి వాడు ఇంకా హూ అనేసి వాడు ఏంది నటనలో కూడా ఇస్తారు. ఏం నటనిస్తారు. ఎందుకంటే ఈ నటనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా, మామూలు వాటికైతే వ్యూస్ తక్కువ వస్తున్నాయి, దీనికైతేనే బాగా వస్తున్నాయి వ్యూస్ అనేసి ఇంకా నటన మొదలుపెట్టారు. గుండెలు బాదుకోవటం, తల బాదుకోవటం, వ్యాన్ ఏడవటం, రాని ఏడుపు అంతా ఏడుస్తాడు అనమాట. కన్నీళ్ళు ఉండవు, ఏముండవు, వ్యా చిన్నన్న అనుకుంటా. వీడి అంకడి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ చేసేస్తుంటాడు. ఇంకా పెన్లామేమో కళ్ళు పులుపుకుంటూ ఉంటుంది అనమాట, కళ్ళని నలుచుకుంటూ ఉంటుంది హూ అనేసి ఒక ఇది పెట్టేసి. మొన్నటి వరకు ఏంటంటే గిల్లు అని పెట్టారు, మళ్ళీ కొత్త ఇంట్లోకి వచ్చారు, మళ్ళీ డ్రామా షురూ చేశారు. ఇంకా ముందే అనుకున్నాం కదా, వీడి 4 టాపిక్లు ఏమేం చేస్తారంటే అన్న బాగలేడు, అన్నకి పిచ్చి, అన్నకి ఏదో అయిపోయింది మెంటల్గా, తర్వాత వచ్చేసాం పెన్లాం కడుపు, ఇంకా హాస్పిటల్, ఇంక ఏముంటాయి అన్నమాట. ఇంకా హాస్పిటల్ లేదు, ఊరికనే ఒక పండుగ పెట్టి ఇంకా మేము మొదలు పెడతాము ఏడుపు అనుకుంటా. వాడికి ఏమైంది, దున్నపోతులాగా బాగా బలిచి ఉంటే వాడిని బండబెట్టి వీడు పండుకోరా ముందు వీడు ఎక్కడ సరిగ్గా ఏడవడేమో వాళ్ళన్న, అందుకనే వాడిని పడుకోబెట్టి నేనైతే బాగా ఏడుస్తాను, మీ అందరికంటే డైలాగులు నేనైతే బాగా చెప్తా, కాబట్టి మీ ఇద్దరు పడుకోవటం, మీ ఇద్దరు ఏదో చేయటం, రోగం వచ్చినట్టు యాక్ట్ చేయండి, నేనేమో డైలాగ్ కింగ్ని, నేను నా అంత డైలాగులు ఎవరు చెప్పరు, నేనే యాక్టింగ్ చేస్తుంటా అనమాట. మీరు ఎట్లున్నారు ఇట్లున్నారు అనుకుంటా, ఎందుకంటే మాటలు వీడే బాగా చెప్తారు కదా వాళ్ళిద్దరికంటే కూడా. అందుకనే మేమేమో మీ ఇద్దరేమో పండుకోండి, నేనేమో యాక్టింగ్ చేస్తా, మాటలు చెప్తానికి తల కొట్టుకోవటాలు, గుడ్డలు బాదుకోవటాలు ఇట్లా నేనేం చేస్తా, ఏడుపు వచ్చినట్టుగా యాక్టింగ్ నేను బాగుంటుంది అనేసి. నాకు బొమ్మ అన్నకు బాగలేదు, నా పెళ్ళానికి బాగలేదు, ఇంకా నువ్వు కూడా బాగలేదని, నువ్వు కూడా ఒక మంచం ఎక్కి నువ్వు కూడా బాగలేదని యాక్టింగ్ చేస్తానికి లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు అంత మాట్లాడలేరు, నేను బ్రహ్మాండంగా మాట్లాడతా అనుకుంటాడు అనమాట. యాక్టింగ్ కింగ్, డైలాగ్ కింగ్ కదా అనుకుంటా. ఇంకా మళ్ళీ మొదలు పెట్టారు, అది అట్లా ఇట్లా మా అన్న ఏదో అయిపోయింది. ఇంకా తర్వాత మా అన్న పెళ్ళి, కొత్త ఇంట్లో పెళ్ళి కూడా మొదలు పెడతారు, మా అన్న పెళ్ళి మనీ ఇట్లాంటి యాక్టింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు లేదు కదా, ఏమో అయ్యింది, ఏదో నిమ్మలంగా ఇళ్ళని చూపించుకుంటూ ఉన్నారు. ఇంక ఇప్పుడు మా అన్న ప్రాణం పోయిందా, పోతే మంచిగానే ఉంటుంది, ఒక పీడా పోయినట్టు ఉంటుంది, ఆ ముగ్గురులో ఒకరి పీడా పోయినట్టు ఉంటుంది, ఇంకా ఇద్దరు యాక్టింగ్ చేస్తారు. ఎందుకు పోతాడు వాడు దున్నపోతులాగా బాగా బలిచి హాయిగా తిని బలిచి ఉంటే వాడంటే మా అన్న ప్రాణం, మా అన్న ఇంకా లేడు, అన్న ఏదో అయిపోతాడు, మాకు ఎవరు లేరు అనుకుంటా తమ్నేల్స్ పెట్టుకుంటా వీడేషాలు వేసుకుంటాగో తలబట్టుకొని ఇంకా వీడిది అదే అన్నమాట. వీడిది ఏముండదు, ఏడుపు 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 ఏడుపు, ఎంతసేపటికి చూసినా ఏందో చెత్త వేషాలు, చెత్త కథలు వేసుకుంటా, చిల్లర కథలు, చిల్లరగా ఏందో అవన్నీ తుప్పు అనుకుంటా ఏందేందో మాట్లాడతాడు, బ్లా అనుకుంటా ఏందేందో చేస్తాడు. వచ్చి గోండి అని మంచి కెమెరా ముందు పెట్టుకుంటాడు, వాడిని మంచం వేసి దుప్పటేసి దిండేసి ఇంకా వాడిని పండుకో అనేసి వాడి మీద దుప్పటి కలిపి ఇంకా మొదలు పెడతాము అని కెమెరా ఆన్ చేసి ఇంకిద్దరు ఆడ కూర్చొని ఇంకా డ్రామా షురూ చేశారు. ఇంకా కెమెరా ఎదురుగానే చేస్తారు అన్నీ, బయట ఏమి చేయరు, కెమెరా ఉంటేనే ఈ డ్రామా అంతా ఇంకా చేసి ఇంకా తర్వాత దాన్ని ఎడిట్ చేస్తానికి అన్నీ. ఒక మనిషి హాస్పిటల్లో ఉంటే అంత టెన్షన్గా ఉంటే ఎక్కువ తీయరు, లేదు హాస్పిటల్లో ఉన్నా బిజీగా ఉన్నా, హాస్పిటల్లో ఉన్న ఇవన్నీ తీస్తానికి లేకుండా ఉంటే అట్లా ఉంటారు. కానీ ఈడ అట్లా లేదు, ఎంతసేపటికి డబ్బుల కోసం బాగానే యాక్టింగ్ బాగా చేస్తూ ఉన్నారు ముగ్గురు. మాది డ్రామా అంటారు, మేము డ్రామానే చేస్తున్నాం, మాకు అదే చేతనవుతుంది అంటే ఇంకా అదే కదా, అందరు డ్రామాలే చేస్తున్నారు, నువ్వు కూడా డ్రామా చేసి డబ్బులు సంపాదించు. అందులో యూట్యూబ్లో అందరూ అదే చేస్తున్నారు ఎక్కువ, ఏదో మాకు ఇట్లయిపోయింది అట్లయిపోయిందని ఏదో కథ చెప్పడం, ఇంకా అంతే కదా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇంకా వీడు కూడా వాళ్ళేమో మేము డ్రామా చేస్తున్నాం అని చెప్తున్నారు, మేము డ్రామా చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు, కానీ వీడేమో డ్రామా చేస్తున్నా అని చెప్పకుండా డ్రామా చేస్తాడు. ఇదిగో ఇట్లా అట్లా మేము ఇట్లా అట్లా అనుకుంటే డ్రామా అని చెప్పకుండా ఇంకో నిజంగానే మేము మా అన్న బాగాలేడు అని నువ్వు డ్రామా అని చెప్పురా, మాది ఇంకా ఎపిసోడ్లు స్టార్ట్ అవుతున్నాయి, ఒక 2 మేము బాగా యాక్టింగ్ చేస్తాం, మాకు ఎపిసోడ్లు స్టార్ట్ అవుతున్నాయి అనేసి. స్క్రిప్ట్ ఏమో వాడి దగ్గర ఏమీ లేదు, ఇదే స్క్రిప్ట్ అనమాట, ఏడుపు స్క్రిప్టు, ఈ
అన్న రోగం, అన్న పెళ్ళాం ప్రెగ్నెంట్. ఇంకా ప్రెగ్నెంట్ మీద కూడా బోల్డ్ అంత, పెళ్ళాం కడుపు మీద కూడా బోల్డ్ అంత డ్రామా చేస్తాడు. ఆమె కూడా కడుపు పెట్టి బోల్డ్ అంత డ్రామా చేస్తుంది. ఇంకా 10 పిల్లలు 20 పిల్లలు 20 మంది అబార్షన్లు ఇవన్నీ ఏమీ చెప్పలేదు కదా. ఇంకా మొదలుపెట్టు ఈ బటేబాస్ కథలు, బటేబాస్ వేషాలు. ఏంటి కథలు చెప్తూ ఇంక కొట్టుకో, ఈసారి తలెందుకు కొట్టుకుంటున్నావురా, వెరైటీగా వెనక పక్క పిల్లల్ని కొట్టుకో. ఎందుకంటే మేమందరం ఊరికి తలకు బాదుకోవడం, గుండెలు బాదుకోవడమే చేస్తుంటారు అందరూ. నువ్వు మాత్రం విచిత్రంగా చేస్తావు కదా, అందుకే వెనక పక్క కొట్టుకో. ఎందుకంటే నువ్వు కూర్చొని అన్నం అంటే వాడు ఏడ్చిన, వాడు చచ్చినాడు, వాడు మంచిగానే ఉన్నాడు, హాయిగా లేచి నిమ్మలంగా నీళ్ళు గీళ్ళు తాగేసి ఇట్లా పండుకుంటే ఏందో అయిపోయింది అన్నట్టుగా ఏడు పెడద పుప్పులు. ఈ చెత్తేషాలు చూసి ఏందో వ్యూవర్స్ కూడా ఏమో చూస్తూ ఉంటారు. వీటితోటే ఎక్కువ వ్యూస్ వస్తున్నట్టున్నాయి మామూలుగా తోటి కూడా కంటే కూడా. ఏమో అది చూసా, అదే ఆ తమ్నెల్ చూసి వీడు మళ్ళీ షురూ చేసిండా అని ఈ వీడియో చేస్తాను. ఇంకా అంతే ఇక్కడ.